హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్. ఈ వ్లాగ్లో అప్పుడప్పుడు తీసిన చిన్న చిన్న వీడియోస్ అన్నీ ఒకటే వ్లాగ్లో యాడ్ చేశాను. ఇప్పుడు చూపించేది వచ్చేసి పిల్లల హోలీ రోజు అనమాట. పిల్లలు ముగ్గురు కలిపి, అలాగే మా పై ఇంటి బాబు నలుగురు కలిపేసి చిన్న చిన్న బెలూన్స్ ఉంటాయి కదా, ప్యాకెట్స్లో వస్తాయి, అవి తీసుకొచ్చుకున్నారు. అవి తెచ్చుకొని 2-3 రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నారనమాట హోలీ ఆడాలి అనేసి. ఆ బెలూన్స్ చాలా వరకు కొనుక్కొచ్చుకొని ఇలా వాటర్ నింపేసి కట్టేసుకున్నారు, ముడి వేసేసుకున్నారు. ఎలా ప్రిపేర్ అయ్యారో వాళ్ళకే తెలుసు. అన్నీ రెడీగా పెట్టేసుకొని గ్రౌండ్ దగ్గరికి వెళ్తున్నారు ఆడడానికి. ఆ రోజు గ్రహణం ఉంటుంది కాబట్టి నేను తొందరగా ఉదయాన్నే పంపించాను. 9 కంతా పిల్లలు ఇంటికి వచ్చేసారనమాట. ఇంటికి వచ్చిన తర్వాత ఎక్కడికి బయటికి కూడా పంపించలేదు, అన్నీ క్లోజ్ చేసేసి ఇంట్లోనే పెట్టేశాను. ఎన్ని బెలూన్స్ కట్టుకున్నారో చూడండి. ఎవరు వాళ్ళకి ఇలా, ఎవరు బుట్టల్లో వాళ్ళకి, ఎవరు కవర్లో వాళ్ళకి వేసి ఇచ్చేసాను. మళ్ళీ తీసుకొని రావాలి మీరు ఆ బుట్టలు మాత్రం అని చెప్పేసి 4-5 పట్టుకున్నారులేండి. ఇంకా పెద్దోడు ఒకటి, ఇంకా మా పై ఇంటి బాబు అందరు ఇలా పట్టేసుకున్నారు. వెళ్ళి ఇంకా ఆడేసి వచ్చారనమాట. ఇక్కడ చూపించేది వచ్చేసి బ్లాగ్, ఇంకొక రోజు బ్లాగ్ ఇది. ఇంకా సరుకులు తెప్పించుకున్నాను, అంటే ముందు రోజు తెప్పించాను కానీ ఆ రోజు ఏం నైట్ అయ్యింది, ఏం సరదలేదు, అన్నీ ఎక్కడెక్కడ పెట్టేశాను. అంటే సంచిలోంచి తీయలేదండి, అలానే ఉండింది. ఇంకా పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాత అయితే ఇవన్నీ తీసి పెట్టేశాను. పప్పులు ఇలాంటివి ఉంటాయి కదా, కొన్ని రవ్వ అలాంటివన్నీ ఇంట్లోనే కొంచెం ఎండ వస్తుంది అనమాట 10-11 వరకు. ఆ టైంలో ఇలా ఒక సంచి పట్ట లాంటివి వేసేసి అందులో వేసేసి కొద్దిసేపు ఆరబెట్టేస్తాను. ఇక్కడైతే నేను శనగపప్పు అలానే పల్లీలు ఇవన్నీ ఎండబోసాను అనమాట. తర్వాత ఇంకా ఇడ్లీ రవ్వ అవి కూడా కొద్దిసేపు ఆరబెట్టేశాను. ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, పురుగు పట్టకుండా మనకి ఎక్కువ రోజులు వస్తాయి. అయినా సరే నేను ఎక్కువ క్వాంటిటీ తెప్పించుకోను, నెలకు మాకు ఎన్ని కావాలో అన్ని వరకే తెప్పించుకుంటాను అనమాట. నేను ఎక్కువ తెప్పించుకొని ఇలా ఎండబోసుకోవడం బదులు అప్పుడప్పుడు తెప్పించుకొని వాడుకుంటేనే బెటర్ అనేసి నేను కరెక్ట్గా ఒక నెలకు సరిపడనే తెచ్చేసుకుంటాను. ఇంక ఇవన్నీ పిల్లలు వెళ్ళిన తర్వాత సర్దుకుందామని తీసి పెట్టేశాను. పిల్లలైతే స్కూల్ వెళ్ళిపోయారు. పిల్లలు ఉన్నారంటే 1-2 పనులు చేస్తారు, హెల్ప్ చేస్తారు, చేయరని కాదు, కానీ ఇంకా వాళ్ళు ఉంటే 1-2 అవుతాయి నాకు. వాళ్ళు చేయడం వద్దులనేసి నేను పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాత ఇవన్నీ సర్దుకుందామని తీసి పెట్టేశాను. ఇంకా వేటి ప్లేస్లో అవి నీట్గా ఇప్పుడు సర్ది పెట్టేస్తాను. ఇంకేమైనా ఇలా అయిపోయి ఉంటాయి కదా, పల్లీలు కానీ పప్పు కానీ ఇలాంటివన్నీ, ఆ డబ్బాలన్నీ కడిగి అవి కూడా ఆరబెట్టేసుకుంటాను. తర్వాత పప్పులు కూడా ఎండబెట్టేసాను చూడండి. ఇక్కడ పప్పులు, ఎల్లిపాయలు కూడా పచ్చిగా ఉన్నాయనేసి అవి కూడా ఇంక ఎండలో పెట్టేశాను కొద్దిసేపు. పైకి వెళ్ళి ఆరేసుకోవచ్చు కానీ ఇంకా పైన అంత నీట్గా లేదనమాట. పై ఇంటి వాళ్ళకి పిల్లులు ఉన్నాయనేసి నేను ఇంకెక్కువ ఏది ఆరబెట్టడానికి వెళ్ళాను. వేస్తే ఎప్పుడైనా బట్టలు ఒకటి ఎండకు వేస్తాను కానీ అవి కూడా తీగల పైన, లేదంటే అసలు వెళ్ళాను. ఇంతకుముందు వారు లేకున్నప్పుడు నీట్గా ఉంటుండే పైన. ఇంక మధ్య నాకు బట్టలు ఆరేయాలంటేనే ఇంకా ఇదోలా అనిపిస్తుంది. బట్టలు కూడా నేను ఎప్పుడో ఒకసారి మాత్రమే ఆరేసేది. ఇంకెందుకు వచ్చిందిలే అనేసి నేను ఇంట్లోనే ఇలా ఎండ వచ్చినప్పుడు ఆరేసుకుంటూ ఉంటాను. ఉదయాన్నే కిటికీలోంచి ఎండ బాగా వస్తుంది, 10-11 వరకు ఎండ ఉంటుందన్నమాట. ఆ టైంలోనే ఇలా ఆరబెట్టేసుకుంటాను, ఏవైనా ఆరబెట్టేసేటి ఉంటే మాత్రము. ఇంకా అలాగే ఇదిగోండి ఎండ వేసాను కదా, మిగతా సరుకులన్నీ సర్ది పెట్టేసుకొని ఈ ఎండ పోయే వరకు పెట్టేస్తాను. ఎండ పోయిన తర్వాత ఏ డబ్బాలో పోసుకోవాల్సినవి ఆ డబ్బాలో పోసేసుకుంటాను. ఇంకా అలాగే బయటికి వెళ్ళేసి మా ఆయన ఇంకా సరుకులు తెచ్చారు కదా ముందు రోజు, ఈరోజు అయితే కొంచెం కావాల్సిన కూరగాయలు తీసుకొచ్చారు. అలాగే చికెన్ కూడా తీసుకొచ్చారనమాట మధ్యాహ్నానికి. గోంగూర, మునక్కాయలు, చికెన్ ఇవి తెప్పించాను. చికెన్ కోసం అని వెళ్ళేసి వస్తూ ఇంకా గోంగూర ఇలాంటివి తీసుకొచ్చేసారు. ఇంకా మధ్యాహ్నానికి వచ్చేసి రైస్ చేసేసి గోంగూర చేయాలి. ఇది వచ్చేసి మొన్న తీసినది, అంటే ఉగాది ముందు రోజు అనమాట. ఉగాదికి అత్తమ్మ వాళ్ళ ఊరైతే వెళ్తున్నాము, అంటే మా హస్బెండ్ వాళ్ళ ఊరికి వెళ్తున్నాము. ఇంకా మా ఆయన వచ్చేసి గోరింటాకు తీసుకొచ్చారు. గోరింటాకు అయితే పెట్టేసుకున్నాం మంచిగా కాళ్ళకు చేతులకు. నేను మా అమ్మాయికి మాత్రము ముందే కోన్ పెట్టేశాను. మా ఆయన ఆకు తెస్తాడో తేడో అని చెప్పేసి, అంటే వాళ్ళ స్టేషన్లోనే చెట్టు ఉందంట, అది వేరే వాళ్ళు మేము తీసుకెళ్తామని చెప్తే తను ఊరికే ఉన్నాడు, లేదని చెప్పాడనమాట నేను అడిగితే. ఇంకా మాకు తెలియదు అసలు తెచ్చే వరకు, అతను రాలేదు, నేను అడిగి నేను దింపుకొచ్చాను అని చెప్పేస్తే ఆకు తెస్తే నైట్ మిక్సీ బట్టి నేనైతే ఇంకా 2 చేతులకు కాళ్ళకు కూడా పెట్టేసుకున్నాను. మా అమ్మాయికి వచ్చేసి సాయంత్రంగానే ఇంకా హాఫ్ డే స్కూల్ కదా, గోరింటాకు అయితే ఇలా కోన్ అయితే పెట్టేశాను, నేనే వేసేసాను ఈ డిజైన్. మా అమ్మాయి నేను నెయిల్ పాలిష్ పెట్టుకుంటుంటే ఇక్కడ నేను పెడతానులే అమ్మ అనేసి నాకు తను నెయిల్ పాలిష్ పెడుతుందనమాట. తనకు 2 చేతులకు ఇలా కోన్ పెట్టేసి కాళ్ళకు మాత్రము ఇంకా ఆకు అయితే పెట్టేశాను. ఈ ఆకు తెస్తే అది జోరుగా అయిపోయింది, నేను ఎలా పట్టానో ఏమో కానీ కొద్దిసేపే పెట్టుకున్నాను, అంతా ఒక అరగంట కూడా పెట్టుకోలేదు, వెంటనే కడిగేసుకున్నాను అనమాట. అయినా సరే బాగా ఎర్రగా పండిపోయింది, సైడ్కి అంతా కారింది చూడండి. ఇంకా మా చిన్నోడు అస్సలు పెట్టించుకోలేదు, మా ఆయన కూడా పెట్టుకున్నాడు ఈసారి. మా పెద్దోడు కూడా ఇప్పుడు ఉదయం పెట్టించుకున్నాడు అనమాట. అంటే ఉగాది ముందు రోజు ఇప్పుడు చూపించే వ్లాగ్ వచ్చేసి ఇంకా మధ్యాహ్నం నుంచి అయితే ఊరికి వెళ్దాం చెప్పేసి రెడీ అవుతున్నాము. పిల్లలు స్కూల్కి వచ్చేసి ఈరోజు మధ్యాహ్నం ఉండింది,
10th క్లాస్ వాళ్ళకి ఎగ్జామ్ ఉన్న రోజు మాత్రం వాళ్ళకి స్కూల్ మధ్యాహ్నం ఉండింది. ఈరోజు ఇంకా మా చిన్నమ్మాయికి మాత్రం ఎగ్జామ్ పోయిందనమాట. ఎగ్జామ్ ఉండింది ఆ రోజు తెలుగు. చిన్నోడికి మాత్రం గ్రామర్ ఏదో ఉండింది. ఇంకా అది అంత ర్యాంకు కిందకి రాదనమాట. ఈ తెలుగు, హిందీ ఇలాంటివన్నీ ర్యాంక్ వస్తుంది. తను పాపం చాలా అడిగింది, మా ఎగ్జామ్ ర్యాంకు పోతుంది మా అనేసి. కాకపోతే ఇంకా అసలు ఆ రోజు ఏం జరిగిందంటే మధ్యాహ్నంగానే స్కూల్ పోయినా సరే వెళ్దాము, ఎగ్జామ్ పోయినా సరే వెళ్దాం అనేసి బస్ స్టాండ్కి వెళ్ళాము. ఇక్కడ నుంచి ట్రాఫిక్ దాటుకొని బస్ స్టాండ్కి వెళ్ళేసరికి ఒక 20 minutes టైం పట్టింది మాకు. బస్ స్టాండ్లో దగ్గర ఒక గంట సేపు నిలబడినాము. అసలు ఒక్క బస్సు కూడా రాలేదు. మేము వెళ్ళేసరికి ఒక బస్సు ఉండింది కానీ ఫుల్ అయిపోయింది అప్పటికే. నందికొట్కూరు బస్సు వచ్చేసి ఇంకా అక్కడికి గంట సేపు నిలబడినాం. పాపం మా ఆయన చూస్తే ఒక పక్క డ్యూటీ నుంచి ఫోన్ వస్తుంది, ఆ డ్యూటీ చూసుకోవాలి, ఇక్కడ బస్సు ఒకటి దొరకలే. ఎంత టెన్షన్, ఫుల్ ఎండ పెడుతుంది, చెమటలు ఆరిపోతున్నాయి. ఇంకా గంట సేపు చూసి ఫైనల్గా ఇంకా బస్సు వచ్చేటట్టు లేదనేసి మా ఆయన ఏదైనా కారు దొరుకుతుందేమో అని చూస్తే ఆ కారు కూడా ఎక్కడ దొరకట్లేదు. సరే అనేసి ఆటో మాట్లాడి పంపించేశాడు. ఇంకా నేను మా పిల్లలు నలుగురం కలిపి ఆటోకి వెళ్ళిపోయామన్నమాట ఊరికి. ఇంకా తర్వాత మా ఆయన వచ్చేసి సాయంత్రం నుంచి ఊరికి వచ్చారు. ఎప్పుడు పండగ గురువారం ఉండింది, బుధవారం మధ్యాహ్నం నుంచి మేము వెళ్ళాము. ఇంటికి వెళ్ళేసరికి మేము 5 అలా అయిందిలేండి, 5 కూడా దాటి 5:30 ఏమో అయింది. మా ఆయన వచ్చేసరికి 7:30 8 అయ్యిందనమాట. ఆలోపు వచ్చేసారు. మా ఆయన కూడా బండిలో వచ్చేసారు స్కూటీ వేసేసుకొని. ఒకవేళ అందరం ఒకటేసారి వెళ్ళింటే నేను నా కూతురు బస్సుకు వెళ్ళి, చిన్నోడు పెద్దోడు వాళ్ళ డాడీ బైక్లో వచ్చేవాళ్ళు అనమాట. ఇంకా చాలా ఇబ్బంది పడినాము ఆ రోజు ఊరికి వెళ్ళేవరకు. ఇంకా తర్వాత రోజు పండగ బాగానే చేసాము. నేనేం వీడియోలు తీయలేదన్నమాట. గురువారం, శుక్రవారం, శనివారం, సండే అయితే మేము వచ్చేసాము. సాటర్డే మా ఆయన వచ్చేసారనమాట. మార్నింగే డ్యూటీ ఉంది అనేసి ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ 5:30కి అలా లేచి వచ్చేసారు. కొంచెం లగేసి మా ఆయన తెచ్చి పంపించేశాను. ఇంకా సండే రోజు మేము వచ్చేసాము. ఇంక ఇక్కడ చూపించే వ్లాగ్ వచ్చేసి ఇప్పుడు సోమవారం రోజు వ్లాగ్. సోమవారం కాదులేండి, నిన్న మంగళవారం రోజు వ్లాగ్, అసలు గుర్తే లేదు. ఇంకా ఉదయం వచ్చేసి ఇక్కడ పొంగనాలు అయితే వేస్తున్నాను. ముందు రోజు ఉదయం రాత్రికి దోశనే వేసేసాను. ఈసారి మాత్రం కొంచెం దోశపిండి ఎక్కువ పట్టేశాను. ఇంట్లో కూరగాయలు ఏం లేవు, సరేలే దోశపిండి అని ఒక 2 రోజులు వస్తుందనేసి ముందు రోజు ఎలాగో ఉదయం నైట్కు దోశలే వేసాను. ఇంకా ఉదయం కొంచెం పిండి ఉంటే ఇక్కడ పొంగనాలు వేస్తున్నాను. టిఫిన్కి అందరికి సరిపడానే వచ్చేసిందనమాట. చాలా రోజులైంది మధ్య పొంగనాలు వేయక. ఎప్పుడు వేసినా సరే ఇంకా ఉదయం సాయంత్రం దోశలే సరిపోతుంది. ఇంకా పొంగనాలు వేసినా సరే మా ఇంట్లో మా చిన్నోడికి మాత్రం ప్లెయిన్గా వేయాలంటే ఓన్లీ పసుపు కొంచెం ఉప్పు వేసి కలిపి ఇచ్చేసేయాలి. మాకు మాత్రము నేను ఫస్ట్ మీకు వీడియోలో చూపించాను కదా, ఇంకా కొంచెం ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ సన్నగా కట్ చేసేసుకొని కొంచెం ఆయిల్ వేసి పచ్చివాసన పోయేదాకా మగ్గించుకొని అది ఇక్కడ దోశపిండిలో వేసేసి ఇంకా పొంగనాలు అయితే వేసేస్తాను. ఇంకా టిఫిన్ చేసుకుంటూనే లంచ్ కూడా రెడీ చేస్తున్నాను. మా ఆయనకి క్యారియర్ పెట్టి పంపించాలి. మధ్యాహ్నానికి మాకైతే చికెన్ చేసుకోవాలన్నమాట. ఇంకా నేను మధ్యాహ్నం రాను, నాకు డ్యూటీ ఉంది. నైట్ వచ్చి తింటానులేండి, మీరు చేసేసుకొని తినండి అని చెప్పేసి చికెన్ ఎక్కువనే తీసుకొచ్చారు. ఇంకా మధ్యాహ్నం మా వరకు అయితే చికెన్ చేసుకోవాలి. ఇక్కడ మా ఆయనకు లంచ్కి వచ్చేసి అన్నం చేసి మిరియాల రసం అయితే చేస్తున్నాను. ఇంకా అన్నము, మిరియాల రసము, అలానే కొంచెం పెరుగు కూడా పెట్టేస్తాను అనమాట తనకి. మా వరకు ఇప్పుడు చికెన్ ఒకటి వండేస్తాను, అది కూడా కొంచెం వండి కొంచెం తీసి పెట్టేస్తాను. నైట్కు ఆ చికెన్ అయితే చేసేస్తాను. నైట్కు చపాతీ ఆ చికెన్ చేస్తే తినేస్తారు. అలాగే మధ్యాహ్నం వండినది కూడా కొంచెం వండిందనమాట. ఇంకా నైట్కు అది కలిపి మస్తు సరిపోయింది. ఇంకా మిగిలిండింది కొంచెం వచ్చేసి ఇంకా అన్నం అయితే వండేసాను. పిల్లలకి వీళ్ళకి ఇంకా ఎగ్జామ్ సెంటర్ కదా, ఈరోజు ఎగ్జామ్ ఉండింది 10th వాళ్ళకి. వీళ్ళకి స్కూల్ వచ్చేసి ఈరోజు మధ్యాహ్నము, ఇంకొక రోజు మాత్రమే ఉంది 10th వాళ్ళకి ఎగ్జామ్ వచ్చేసి. తర్వాత నుంచి వీళ్ళకి ఇంకా మార్నింగ్ స్కూలే ఉంటుంది, మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు ఉంటుందన్నమాట. వీళ్ళకి ఆల్రెడీ స్కూల్ హాలిడేస్ కూడా 19 నుంచి వచ్చాయి, 20 నుంచి. 19 వచ్చేసి సండే ఉండింది, 18 వరకే స్కూల్ వచ్చేసి 19 నుంచి హాలిడేస్ వచ్చేసాయి పిల్లలకి. ఏ సెలవులు వస్తే వీళ్ళని ఎలా భరించాలో ఏమో అర్థం కావట్లేదు. మా చిన్నోడు మాత్రం ఉండట్లేదు, ఊరు వెళ్ళిపోతాడు. పెద్దోడు వాళ్ళ ఊరికి వెళ్ళిపోతాడు. మా అమ్మాయి మాత్రం నన్ను అస్సలు వదలదు. నేను వెళ్తే తప్ప నాతో వస్తుంది, లేదంటే ఈ మధ్య అసలు ఎక్కడికి వెళ్ళట్లేదు. ఇక్కడ నుంచి చూపించేది వచ్చేసి నైట్ అనమాట. ఇంకా నైట్ కూడా ఇక్కడ చికెన్ చేస్తున్నాను. మధ్యాహ్నం వండినది కొంచెం ఉంది, మా ఆయన నైట్ ఇంకా ఇంటికి వస్తారు కదా తినడానికి అనేసి వేడివేడిగా చేద్దామని ఇప్పుడు చేస్తున్నాను. ఎలాగో కొంచెం అన్నం ఉంది అనేసి చపాతీ పిండి కలిపి పెట్టేసి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి వంట చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ చూపించేది ఇదిగోండి, మధ్యాహ్నం చేసినది అనమాట. పిల్లలు సరిగా తినలేదు. ఉదయం టిఫిన్ తినేసరికి 9:30 అవుతుంది. మళ్ళీ 12కి అంతా తినేసి స్కూల్ వెళ్ళిపోవాలి మధ్యాహ్నం అనేసి సరిగా తినట్లేదు ఈ మధ్య. అది మిగిలిందనమాట. ఇంకా నైట్ కాదు, ఇంకా స్కూల్ నుంచి వచ్చేసరికి ఫుల్ ఆకలితో వస్తున్నారు. ఆల్రెడీ పిల్లలు వచ్చేసరికి నేను చేయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట.
ఇంకా సాయంత్రం ఎంత పని ఉండింది. ఉదయం అయితే బండలు తుడచలేదు ఈరోజు. ఇంకా సాయంత్రం నీట్గా తుడుద్దాంలే అని చెప్పేసి పిల్లలు వచ్చేలోపు కసులు కొట్టి బండలు తుడిచి నేను ఇంకా వంట చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఒకటేసారి పెట్టిస్తే 6కి అంతా పిల్లలు అయితే ఫుడ్ తినడం స్టార్ట్ చేసేసారు. త్వరగానే తినేసారు. పిల్లలే చపాతీలన్నీ పూర్తి చేశారు. ఒక 3 చపాతీలు ఉన్నాయి, సరిపోవు అనేసి నేను మళ్ళీ నాకు మా ఆయనకు ఇంక మళ్ళీ ఒక 2 చపాతీలు అయితే రుద్దుకున్నాము. కొంచెం అన్నం ఉండింది. పిల్లలు చపాతీ చికెన్ తిన్నారు. అన్నం తినమంటే అస్సలు తినలేదన్నమాట. ఇంకా సరేలే అనేసి ఇంకా ఒక 2 చపాతీలు రుద్దుకొని ఇంకా నేను మా ఆయన 2 చపాతీలు తిని కొంచెం అన్నం తిన్నాము. ఇంకా అన్నం కూడా మిగిలింది. ఎక్కువ గ్రేవీ అయితే పెట్టలేదు, సింపుల్గానే చేశాను ఇలాగా.